మోడల్ గురించి కూడా చెప్తారా? చెప్తాను మేడం. ఇదేంటంటే కంప్లీట్గా మనకు వి షేప్ వస్తుంది. ఓకే. ఇవన్నీ మీరు స్టోన్స్ చూస్తున్నారు కదా, ఇవి అంటే కొందరు కస్టమర్లు ఏమనుకుంటారంటే బాబు ఇవి డైమండ్సా అని అడుగుతారు. డైమండ్సా లేదంటే ఫ్లాట్ పోల్కిసా అలా స్టోన్స్ ఉంటాయి కదండి, ఆ స్టోన్ గురించి మనకు అడుగుతారు. లేదు మేడం, ఇవి ఏంటంటే మనకు కంప్లీట్గా మోజనైట్ స్టోన్స్ వస్తాయి, ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి, ఇలా సీజర్స్ కూడా ఉంటాయి మేడం. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనం గోల్డ్ చూసుకున్నాం అనుకోండి, డైలీ ఏంటంటే మనం ఎప్పుడు వేసుకున్నా కానీ ఇలా ఎల్లో పాలిష్ గోల్డ్ కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త మోడల్ అనమాట. ప్రతి స్టోన్కి కూడా మీకు ఏంటంటే మన దగ్గర బైబ్యాక్ పాలిసీ కంపల్సరీ ఉంటుంది. ఈ కింద ఇవి ఉన్నాయి కదండి, ఈ పల్స్కి కానీ బీడ్స్కి కానీ ప్రతి దానికి కూడా మన దగ్గర ఒక 65% అనేది మన దగ్గర బైబ్యాక్ పాలసీ ఉంటుందండి ప్రతి స్టోన్కి. అది మీరు సీజెట్స్ కావచ్చు, ఎమరాల్డ్ కావచ్చు, రూబీ కావచ్చు, ప్రతి దానికి కూడా మన దగ్గర బైబ్యాక్ పాలసీ కంపల్సరీ ఉంటుందండి. ఈ బైబ్యాక్ పాలసీ అనేది మీకు సీజెట్స్కి కానీ రూబీ మీకు బయట చూసుకుంటే ఒరిజినల్ దానికి ఇస్తారు. మనది ఏంటంటే సీజెట్స్కి ఇస్తాము, రూబీ ఎమరాల్డ్ నార్మల్ బీడ్స్కి ఇస్తాము. ప్రతి దానికి కూడా మన దగ్గర బైబ్యాక్ పాలసీ 65% ఉంటుంది. ఒకసారి ఈ హారం అబ్జర్వ్ చేయండి. ఈయన ఏవేవో పేర్లు చెప్తున్నారు ఈ స్టోన్స్ గురించి, నాకు అవన్నీ తెలీదు. సో దానికి ఏదో 65% ఇది మీరు వెయిట్ చూసుకున్నారనుకోండి, మనం అంటే చూడగానే మనకు ఒక 150 ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ అలా ఉంటుంది. బట్ చాలా తక్కువలో వెయిట్ 81 గ్రామ్స్ ఓన్లీ. ఇది 81 గ్రామ్స్ ఇది. ఓకే. నార్మల్గా ఈ రూబీస్ కొంచెం వెయిట్ ఉంటాయి కదా, 81 గ్రామ్స్ లోనే మీకు ఇంత గ్రాండ్ లుకింగ్ ఉంటుందండి. ఓకే. చూడండి వి షేప్ హారం ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి. ఫుల్ ఆయన ఏదో పేర్లు చెప్పారా, యాక్చువల్గా నాకు ఆ పేర్లన్నీ తెలియదు. సో ఒక్కొక్క టైప్ అంట, దాంతో హైలైట్ చేశారు. 2 లాకెట్స్ లాగా అనిపిస్తున్నాయి చూడండి, పైన ఒక పెద్ద లాకెట్ ఒకటి. ఇందులో మళ్ళీ ఇందులో బ్యూటిఫుల్ అవ్వడానికి ఏంటంటే లక్ష్మీదేవి ఉంది కదా, అది చాలా బ్యూటిఫుల్ గా మనకు చూడగానే. ఎస్ మేడం. ఒకసారి అమ్మవారిని చూడండి, 3D వర్క్ అంట, అండ్ ఇంకా వైట్ స్టోన్స్ తో డైమండ్స్ తో కూడా బాగా హైలైట్ చేశారు. అండ్ కిందే జస్ట్ ఆల్రెడీ ఒక లాకెట్ ఇచ్చేసాం కదా అని అలా వదిలేకుండా ఇంకా కింద ఇంకొక లాకెట్ ని హైలైట్ చేశారు చూడండి. దట్స్ ద ముకుంద స్పెషాలిటీ కదా. ఓకే. 2 లాకెట్స్ అండ్ ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డిజైన్, ఇక్కడ నుంచి ఒక హారం, మొత్తం ఫుల్ ఎక్కలేని మోడల్స్ అన్ని డిజైన్స్ అన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ హారం ఈ షేప్ హారం అంట, బాగుంది. ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి కూడా అమ్మాయిలకి కొంతమంది సింపుల్గా సారీ, ఏదన్నా ఒక ప్లెయిన్ సారీ మీదకి ఏమంటారు టిష్యూ సారీస్ ఇలాంటివి వేసుకునే వాళ్ళకి ఇది చాలా సింపుల్గా బాగుంటుంది. అండ్ హెవీగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. హారాలు కాకుండా ఏమైనా వేరే నెక్లెసెస్ కానీ బ్యాంగిల్స్ ఇలాంటివి చూపిస్తాను, నేను వాటి గురించి కూడా చెప్తాను. ఓకే. చూడండి ఇది చాలా టైప్స్ ఆఫ్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా, ఒకసారి నేను పెట్టుకుని చూపిస్తాను. మేబీ మీకు ఈ గ్రీన్ కలర్ రూపీస్ క్లియర్ కనిపించుకోవచ్చు నా శారీ వల్ల. ఒకసారి చూడండి, ఇది ఒక టైప్. ఇంకా మనం దీన్ని రిమూవ్ చేసేసి పైన ఉన్న దీని కదా, అవును, దీన్ని తీయాలంటే దీన్ని తీసి దీన్ని కూడా తీసుకోవచ్చు. ఈ లాకెట్ లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇలా లాకెట్ ని రిమూవ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లాకెట్ రిమూవ్ చేసి ఇక్కడ కింద పెట్టొచ్చు. ఒకటే హారాన్ని ఎన్ని వేసుకోవచ్చు, ఇంకా వడ్డానంగా కూడా వేసుకోవచ్చు. ఇంకా దీని మీదకి మనం ఇదే టైప్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. అదే హారాన్ని అది రిమూవ్ చేసి లాకెట్ని అండ్ దాన్ని ఇలా కూడా వేసుకోవచ్చు. అండ్ దీని ఒక్కదానికి లాకెట్ కూడా అటాచ్ చేసుకుని మళ్ళీ మనం వేసుకోవచ్చు. చూడండి ఎన్ని టైప్స్ 5 అండ్ ఇంకా వడ్డానం కింద కూడా యూజ్ చేయొచ్చండి. ఎంత బాగుంది. ఒకటి వడ్డానం, మొత్తం 3 కలిపి అదొక టైపు, ఇదొకటి 2 అదొకటి 3 లాకెట్ ఒక 10 రకాలుగా వేసుకోవచ్చు దీన్ని. ఓకే. ఈ మోడల్ చూసిన తర్వాత ముకుంద ఈజ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేనైతే.